నమస్కారం. నిజంగా సారీ లేట్ అయిపోయింది. ఎప్పుడో వద్దాం అనుకున్నాం. సో 1 hour to 1.5 లేట్ అయిపోయింది. సారీ. పర్లేదు కదా? నిజంగా మీరు నా కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. చాలా థ్యాంక్స్ అందుకు. మీరు నన్ను చాలా ప్రేమిస్తున్నారు, నన్ను అభిమానిస్తున్నారు. చాలా థ్యాంక్స్. సో ఫస్ట్ నేను మొన్న శివాతో ఒక 10 days ముందు చెప్పాను, శివ లాస్ట్ టైం వెళ్ళాం కదా, ఇయర్ కూడా వెళ్దాము, నా బర్త్డే ఉంది, సో ఏం చేద్దాము, ఏదైనా చేద్దామని చెప్పి అడిగాను. అడిగితే ఇలా చెప్పాడు, మనకు అక్కడ వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు, సో వాటర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల చాలా డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు మనకి అది వాటర్ వల్ల చాలా డిసీజెస్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మంచి వాటర్ ప్యూరిఫైర్ ఒకటి తీసుకెళ్దాం మనం, చాలా బాగుంటుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అది ఇయర్ మొత్తం మంచి ప్యూరిఫైడ్ వాటర్ తాగుతారు అని చెప్పారు. నేను సరే చెప్పాను. నేను తర్వాత మళ్ళీ మమ్మీని అడిగాను, మమ్మీ కూడా సరే అంది. సో చాలా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. సో నిజంగా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మీ అందరూ నన్ను అంత అభిమానిస్తున్నారు. సో ఇవాళ కూడా నా బర్త్డేని మీ అందరి ముందు సెలబ్రేట్ చేసుకున్నాను, ఇక్కడికి వెళ్దామని చెప్పాను శివాకి. సో ఇక్కడికి వచ్చేసాం ఈరోజు. సో ఎవ్రీ ఇయర్ నేను చెప్తున్నా, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక అకేషన్కి, నా బర్త్డే ఆర్ ఏదో ఒక అకేషన్కి నేను మీ దగ్గరికి వస్తుంటాను, ఎవ్రీ ఇయర్ వస్తాను. ఒకటే చెప్తాను, ఇందాక సార్ చెప్పారు, సో అంత పెద్దగా నేను మాట్లాడలేను. సో మీ అందరూ ఒకటే, మీ పేరెంట్స్కి చెప్తారు కదా, తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలే వాళ్ళ ఆస్తి, సో వాళ్ళకి డబ్బులు అదంతా అక్కలేము, సంతోషంగా మంచి పేరు తెచ్చుకుని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఒకటే చెప్తే మీ అందరూ మంచిగా చదువుకొని, బాగా చదువుకొని మంచి మంచి పొజిషన్స్కి రావాలి, నేను అదొక్కటే కోరుకుంటాను. సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్, మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఓకే, అందరికీ నమస్కారం. నేను ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను ఇక్కడ సంగారెడ్డిలో ఉన్న SC/ST గర్ల్స్ హాస్టల్కి నేను వచ్చాను. ఇక్కడికి యాక్చువల్లీ నేను 1 year బ్యాక్ సేమ్ ప్లేస్కి వచ్చాను. లాస్ట్ ఇయర్ ఒక లైబ్రరీ ఓపెన్ చేయడానికి నేను ప్లేస్కి వచ్చాను. సో అప్పుడే నాకు శివ ఎప్పుడు చెప్తుంటాడు, ఏదో ఒక మంచి టైంలో మనం మళ్ళీ ఏదో ఒకటి చేయాలి, అందరూ చిన్నపిల్లలు ఆడపిల్లలు చాలా కష్టపడుతున్నారు, మంచిగా చదువుకుంటారు అని నాకు శివ ఎప్పుడు చెప్తుంటాడు. సో నేను అనుకున్నాను, ఒక 10 days బ్యాక్ నేను శివాని అడిగాను, ఇలా ఏదైనా చేద్దాము, లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదా, సో మనం సేమ్ ప్లేస్కి వెళ్ళి ఏమైనా చేద్దాము అని శివాని అడిగినప్పుడు చెప్పాడు, మనం వెళ్దాము, అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, మంచి వాటర్ లేక పిల్లలకి డిసీజెస్ వస్తున్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని నాకు చెప్పారు. సో అప్పుడు అనుకుని మేము ఇక్కడ పిల్లల కోసం వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి అరేంజ్ చేసాము. సో ఐ హోప్ వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ మొత్తం మంచి ప్యూరిఫైయింగ్ వాటర్ తాగి ఎలాంటి డిసీజెస్ లేకుండా మంచి వాటర్ తాగుతారన్న చిన్న కోరికతో నేను చేశాను. సో ఈరోజు ఇంతమంది పిల్లలు, చిన్న చిన్న ఆడపిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. సో వీళ్ళ మధ్యలో నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక మంచి అకేషన్లో నేను ప్లేస్కి వచ్చి వీళ్ళకి ఏదో ఒక విధంగా నేను నాకు వీలైనంత నేను హెల్ప్ చేస్తాను డెఫినెట్గా. అండ్ రీసెంట్గా టైటానిక్ మూవీ నాకు రిలీజ్ అయింది, చాలా థ్యాంక్స్ అండి. మంచి మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో తమిళ్ మూవీ ఒకటి చేశాను, షూటింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఆ మూవీ రిలీజ్కి రెడీ కావాలి. అట్ ద సేమ్ టైం నేను తెలుగులో ఒక పెద్ద ప్రొడక్షన్, మంచి ప్రొడక్షన్లో పెద్ద హీరో మూవీలో ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ టు అనౌన్స్ దట్ మంచి మూవీలో నేను ఒక పార్ట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అసలు ఏంటి అనేది ఐ విల్ అప్డేట్ యూ సూన్ దట్. సో ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్కి చాలామంది వచ్చారు, మీడియా, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ మా అందరికీ ఎక్కువ కావాలి, అలాగే అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి.